సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళి రకరకాల కంపెనీల్లో పనిచేశారు. భారతదేశానికి తిరిగి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. దీనంతటికి ఇన్స్పిరేషన్ ఎవరు సార్ మీకు? నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పద్నాలుగేళ్ల క్రితం మా ప్రాంతాల్లో అభివృద్ధి అంతగా కనిపించడం లేదు. అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలనుకుంటే ఒక 75% ఫండ్స్ నేను డొనేట్ చేస్తే ఎమ్మెల్యే పోస్ట్ కొనుక్కోవడానికి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు కూడా రాజకీయాలంటే అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. ఈరోజు ఇంతమంది తెలుగు వాళ్ళు అమెరికాలో సెటిల్ అవ్వగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే టీడీపీని స్ట్రెంగ్తన్ చేయడానికి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అసలు అమలు చేయడానికి సాధ్యం కాని హామీలు ఇచ్చి జనాలను మోసం చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం, అన్ని రకాల సెక్టర్స్ని మోసం చేసి ఏదో మనం చెప్తే నమ్ముతారు అని నమ్మించి రాజకీయాలంటేనే కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి, ఇలా రకరకాల అవగాహన ఉంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్స్కి ఉన్నంత గౌరవం ఇక వేరే ఏ పార్టీలో ఉండదు. మీరు ఏ పార్టీ అయినా చూడండి. సంక్షేమ పథకాలు మేము డబ్బులు పోస్తున్నాము, మొత్తం వాళ్ళందరినీ మేమే పూజిస్తున్నామని చెప్తున్నారు. సంక్షేమ పథకాల రూపంలో ₹1 మీకు ఇస్తే మీ దగ్గర నుంచి ₹10 వసూలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎంత వీలైతే అంత జైల్లో పెట్టాలన్నదే ప్రధాన కారణం. సార్ మాట్లాడుతున్నప్పుడు మైక్ లాక్కున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. జనసేన పార్టీ ఎస్కోట అడిగి ముఖ్యమంత్రి పీఠం కోసం కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీరు. నా జీవితంలో ఎప్పుడు నేను పోలీస్ స్టేషన్ పెట్టలేకలేదు. హౌస్ అరెస్టులు చేశారు, మేము తప్పించుకొని వెళ్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టే సందర్భాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు. అందరికీ నమస్కారం. సాధారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్ళే యువకులు డబ్బులు సంపాదించి తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఒక యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళి రకరకాల కంపెనీల్లో పనిచేశారు, సక్సెస్ అయ్యారు. తన పుట్టిన దేశం కోసం ఏమన్నా చేయాలనుకొని భారతదేశానికి తిరిగి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. ఆయనే శృంగవరపు కోటకి చెందిన కృష్ణ గారు. కృష్ణ గారితో మాట్లాడదాం. నమస్కారం కృష్ణ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్, నార్మల్గా ఎవరన్నా విదేశాలు వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి కాసిన డబ్బులు సంపాదించి ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనుకుంటారు. మీరేంటి సార్ అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చారు, ఇన్ని సేవా కార్యక్రమాల ఎస్కోట్లో చూస్తే దీనంతటికి ఇన్స్పిరేషన్ ఎవరు సార్ మీకు? అంతటికీ నేను పుట్టి పెరిగిన వాతావరణం సార్, తర్వాత మా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, సార్ ఆయనతో ఉన్న పరిచయాలు, తర్వాత మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఆయనతో ఉన్న పరిచయాలు యాదృచ్ఛికంగా నన్ను రాజకీయాల వైపు వచ్చేటట్టు చేశాయి. ఓకే. నేను అమెరికాలో 14 సంవత్సరాలు వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేసి నాకంటూ ఒక కంపెనీ కూడా స్థాపించుకొని కంఫర్టబుల్గా మంచి లైఫ్, మా వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మాకు 2 పిల్లలు, ప్రశాంతమైన జీవితం, మంచి హోదాలో ఉద్యోగాలు. ఓకే. కానీ ప్రతి సంవత్సరం మేము ఇండియాకి వచ్చేటప్పుడు మా పుట్టిన ప్రాంతాల్లో మేము పర్యటిస్తున్నప్పుడు నేను దీన్ని ఎవరికి బ్లేమ్ చేయటం లేదు, కానీ మేము 14 ఏళ్ల క్రితం మా ప్రాంతాన్ని వదిలి అమెరికాకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయో ఈ రోజుకి మా ప్రాంతాల్లో అభివృద్ధి అంతగా కనిపించడం లేదు. మేము ఈరోజు మంచి హోదాలో ఉన్నాము, సొసైటీకి ఏదో ఒకటి చేయగలం అని నమ్మి జన్మభూమి అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. మాకు కాలిఫోర్నియాలో జయరామ్ కోమటి గారు అక్కడ ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అక్కడ నాన్ ప్రాఫిట్ ఓపెన్ చేసి మా మాతృదేశానికి ఆంధ్రప్రదేశ్కి సర్వీస్ చేయాలని ఇచ్చిన పిలుపు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
మేము ఆ ఎన్ఆర్ఐలుగా అక్కడుండి మా పుట్టిన ప్రాంతాలకు మేమేమి చేయగలం అని ఆలోచించినప్పుడు మాకు ఒక 3 ప్రాజెక్టులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఓకే. దాంట్లో మొదటిది డిజిటల్ క్లాస్ రూమ్స్. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది సార్. కానీ చాలా వరకు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేస్తే, ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేస్తే రానున్న రోజుల్లో వాళ్ళ ఉద్యోగానికి అవసరపడేటట్టు తయారవుతారన్న ఉద్దేశంతో మేము ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. ఓకే. ఆ ప్రాజెక్ట్ యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ అన్ని చోట్ల కూడా డిజిటల్ ఎక్విప్మెంట్, ఒక ప్రొజెక్టరు, స్క్రీను, స్పీకర్సు, ఒక సెట్ లాగా అన్నీ ఒక క్లాస్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఇవి పెట్టి గవర్నమెంట్ ఎలాగో కంటెంట్ని డిజిటలైజ్ చేసింది. ఇప్పుడు 6th నుంచి 10th వరకు ఉన్న లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే దాన్ని డిజిటల్ కంటెంట్లోకి మార్చడం జరిగింది. వాటిని ప్లే చేయాలంటే ఎక్విప్మెంట్ కావాలి. ఓకే. అది మేము ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసి అన్ని హై స్కూల్స్ని డిజిటలైజ్ చేద్దామన్న కాన్సెప్ట్తో దిగాం. ఓకే. అయితే ఆల్మోస్ట్ మేము ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు కానీ 3000+ వరకు డిజిటలైజ్ చేయగలిగాము. ఓకే. ఇంకా కొన్ని చోట్ల ఉండిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత గవర్నమెంట్ పోవడం జరిగిన పరిస్థితులు మీకు తెలుసు. ఓకే. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు యుఎస్కి వస్తున్నప్పుడు, లేదా ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము పనిచేస్తున్నప్పుడు మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ ప్రాజెక్టు. ఓకే. ఎస్కోట్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేను విజయనగరం జిల్లా కోఆర్డినేటర్గా చేసేవాడిని. సో ఒక మోటివేషన్ పాయింట్ రావాలి, ఎన్ఆర్ఐస్ ముందుకు వచ్చి స్పాన్సర్ చేయాలంటే మనమే ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని హై స్కూల్స్కి, ఎన్ని హై స్కూల్స్ ఉంటే అన్ని హై స్కూల్స్కి డిజిటల్ ఎక్విప్మెంట్ నేను ఒక్కడనే స్పాన్సర్ చేస్తానని ముందుకు వచ్చాను. ఓకే. దాని తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది ఎన్ఆర్ఐస్ చాలా వరకు అందరం కష్టపడ్డాం. జయరాం గారి టీంలో చాలామంది ఉన్నాం. మేమందరం కష్టపడి ఒక 3000 వరకు చేయగలిగాం. ఈ చేస్తున్న ప్రాసెస్లో లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ అంగన్వాడీ సెంటర్లు, శ్మశాన వాటికలు ఇవి కూడా మీరు ఎందుకు టేకప్ చేయకూడదు, ఎన్ఆర్ఐస్కి కొంత స్పాన్సర్ చేసి మా ఊరు ఉంది, మా ఊర్లో ఒక అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలనుకుంటే ఒక 75% ఫండ్స్ నేను డొనేట్ చేస్తే 25% గవర్నమెంట్ ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టి పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే అక్కడ పిల్లలకు బాగుంటాయి. చాలా చోట్ల పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు, రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటున్నారు, చిన్న చిన్న బిల్డింగ్స్లో ఉంటున్నారు, సరైన ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఇది కూడా మీరు టేకప్ చేయండి, ఆ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అయింది కాబట్టి ఇది కూడా టేకప్ చేయండి అంటే ఈ శ్మశాన వాటికలది, బరియల్ గ్రౌండ్స్ది, అంగన్వాడీలు కూడా టేకప్ చేసాం. ఓకే. డిజిటల్ క్లాస్ రూమ్స్ అంత ఎక్కువగా చేయలేకపోయాం. కారణం ఏంటంటే డిజిటల్ క్లాస్ రూమ్కి ఒక్కొక్క క్లాస్ రూమ్కి ₹1,00,000 చిల్లర. బట్ ఈ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ లేదా శ్మశాన వాటికలకు కానీ 6 లక్షల నుంచి 7 లక్షల వరకు స్పాన్సర్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మేము స్టార్టింగ్లో తీసుకోలేదు, 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తీసుకున్నాం. కాబట్టి అప్పుడు కూడా కొన్ని డిజిటల్ క్లాస్ కొన్ని అంగన్వాడీ బిల్డింగ్లు కట్టగలిగాం, కొన్ని శ్మశాన వాటికలు కూడా చేయగలిగాం. ఓకే. ప్రజాసేవలోకి మీరు ఇప్పుడు వచ్చారు. ముందు సర్వీస్ చేద్దాము అన్న తర్వాత అసలు రాజకీయాల్లోకి నేను ఇలా రాగలుగుతాను, ఎమ్మెల్యే పోస్ట్ కొనుక్కోవడానికి ఇన్ని ₹100 కోట్ల ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటిది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్లోనే శృంగవరపకోట నుంచి గొంప కృష్ణ నేమ్ వస్తుంది అని అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. అసలు అనుకున్నారా అసలు ఇలా వద్దని? నేను యాక్చువల్గా వాస్తవానికి అదే చెప్పానండి. మా కుటుంబ నేపథ్యం, మా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరు. మా నాన్నగారు ఏదో ఒక గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సపోర్టర్గా ఉండి వార్డు మెంబరు అట్లా చేశారు తప్పితే రాజకీయ నేపథ్యం లేని కుటుంబం. అలాగని నేను కూడా రాజకీయాల్లోకి రావాలి అని ఏ రోజు నాకు ఆలోచన లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా నాకు కూడా రాజకీయాలంటే అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు, లేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, సార్ కానీ లోకేష్ గారు కానీ రకరకాల కారణాల వల్ల అంత డిఫరెంట్ సెక్టర్స్ నుంచి వస్తే బాగుంటుంది, మీరు ఆల్రెడీ కొంత సర్వీస్ చేస్తున్నారు, నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రపోజ్ చేసినప్పుడు సార్ ప్రపోజ్ చేసినప్పుడు నేను కొంత ఆలోచించుకొని మా ఫ్యామిలీతో మాట్లాడి తర్వాత సరే సార్ మీరు ఇలా ఆయనతో ఉన్న గౌరవం మాకు అంతకుముందు పనిచేసిన ఎక్స్పీరియన్స్ మీద సరే సార్ మీరు ఎలాగంటే అలాగే అని చెప్పి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇది కంప్లీట్గా యాదృచ్ఛికంగా జరిగింది. కంప్లీట్గా యాదృచ్ఛికం. ఎందుకంటే నేను మా ఫ్యామిలీతో పాటు ఇండియాకి
విజిట్ చేసి మళ్ళీ ఒక 2 months వెకేషన్ మీద వచ్చాం. తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచన. June 10th వచ్చాను. ఏ ఇయర్ అండి? ఎప్పుడు వచ్చారు? 2022 జూన్లో. June 10 వచ్చాను. August 6th మాకు రిటర్న్ టికెట్. ఓకే. ఈ లోపు నేను వచ్చినప్పుడల్లా వెళ్ళి సార్ని కలవడం మాకు ఆనవాయితీ. పెద్ద ఆయన కలిసి ఒకసారి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాను. ఇప్పుడు అదే ప్రాసెస్లో సార్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వెళ్తే సారు ఫలానా అని చెప్పలేదు. అప్పుడు ఇక్కడ ఉండు, కొంత అవసరం ఉంటుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఉంటే బాగుంటుంది, కొంచెం పార్టీకి సపోర్టివ్గా పార్టీ కార్యక్రమాలని జనాల్లో తీసుకెళ్ళడానికి, పార్టీ యాక్టివిటీస్ని, పార్టీ ఏదైతే ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తుంటారో దాని ఆబ్జెక్టివ్స్ని జనాలు తీసుకెళ్లాలంటే నువ్వు కొంత చేయగలుగుతావని నాకు నమ్మకం ఉంది, నువ్వు ఇక్కడ ఉండు అంటే అప్పుడు. ఓకే సార్, ఒక రకంగా ఆయన మీలో నింపిన ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని రాజకీయాల వైపు ఇటువైపు వచ్చేలా చేసింది. ఫస్ట్ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారితో మీరు ఎప్పుడు కలిశారు? ఆయన మీతో మాట్లాడి గుర్తున్నాయి సార్? ఫస్ట్ మీటింగ్ June 16th వెళ్ళాను. అవునా? June 16 అంటే నేను అన్నది మొదటిసారి మీటింగ్. మొదటిసారి మీటింగ్ మేము యుఎస్కి వచ్చినప్పుడు అప్పుడు ఈడిబి అని ఉండేది, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు. ఓకే. ఆ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే విదేశాల్లో కంపెనీలతో మాట్లాడి ఆంధ్రాకి మేము ఇలా న్యూ స్టేట్ ఫామ్ చేసాము, ఆంధ్రాకి రండి పెట్టుబడులు పెట్టండి అని ఇన్వైట్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ని పెట్టారు. ఓకే. కృష్ణ కిషోర్ గారు అని ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు దాన్ని లీడ్ చేసేవారు. అయితే టీం అంతా ఇక్కడ ఒక డెలాయిట్ నుంచి కన్సల్టెంట్లను హైర్ చేసి ఒక డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఉండేది. వాళ్ళు ఈడిపి టీము అమెరికాకి వచ్చినప్పుడు లోకల్గా వాళ్ళకి కొంత సపోర్ట్ కావాలి, ఎందుకంటే వాళ్ళంతా యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, లోకల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు డెలాయిట్ టీం కానీ మిగిలిన వాళ్ళు కానీ లోకల్గా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు సార్తో ఈ సిఇఓస్కి డైరెక్టర్స్కి ఇంటర్వ్యూ సెటప్ చేస్తున్న ప్రాసెస్లో లోకల్గా మా హెల్ప్ తీసుకొని మేము వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఈ ఇవంత ప్రాసెస్లో సార్తో ఇన్వాల్వ్ అయ్యాము. ఓకే. అప్పుడు సార్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కొత్త స్టేట్ ఫామ్ చేసాము, ఎన్ఆర్ఐస్ అంతా కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయి ఉన్నారు, మీరంతా కలిసి మీరు పుట్టిన ప్రాంతానికి ఏదో చేయకపోతే ఈ మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడం కష్టం. కొత్త స్టేటు లోటు బడ్జెట్తో స్టార్ట్ చేసాం, ఉండడానికి నిలువు నీడలేక అసలు అసెంబ్లీ కూడా ఉండడానికి బిల్డింగ్ లేని పరిస్థితుల్లో మన రాష్ట్రం వేరు చేయబడ్డది. ఓకే. మీరందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ నాతో పాటు కలిసి ప్రయాణం చేయండి, మీరందరూ హెల్ప్ చేయండి, అందరం కలిస్తే టీమ్గా ఏర్పడితే అభివృద్ధి చేయగలం. చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది, ఆలోచనలు ఉన్నాయి, కానీ దానికి సపోర్టివ్గా టీం ఉంటే తప్పనిసరిగా మరలా హైదరాబాద్ లాంటి నగరం ఇంకొక నగరం గ్యారంటీగా నిర్మించగలరు అన్న నమ్మకం మాకు కూడా ఎన్ఆర్ఐస్లో మా అందరిలో ఉంది. ఎందుకంటే సార్ని దగ్గరగా చూసిన ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు ఈ రోజుకి కూడా ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు కంప్యూటర్ కానీ లేదా ఫ్యూచర్లో ఏ టెక్నాలజీస్ అభివృద్ధి చెందుతాయి, ఎలాంటి టెక్నాలజీస్కి జాబ్స్ అవైలబిలిటీ ఉంటాయి అన్నది ఎవరికి తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మాకు కూడా తెలియదు, దాంట్లో ఆసక్తి లేదు. సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మాట్లాడతారు, అలాగే డేటా సైన్స్ కోసం మాట్లాడతారు, డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడతారు. సార్కి తెలిసినంతగా సార్ కంటిన్యూస్గా, అంటే ఆయన అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందో మాకు కూడా తెలియదు. కానీ టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలియదండి 100%. ఎందుకంటే ఆయన మాట్లాడే కంప్యూటర్ లాంగ్వేజ్ కానీ కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్న మాకు కూడా అసలు ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మాకు కూడా చాలా మంది క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, డీప్ సైన్స్, అలాగే డేటా సైన్స్ అంటారు, డీప్ లెర్నింగ్. అసలు డిఫరెంట్గా సార్కి తెలిసినంతగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా తెలియడం కష్టమే. అంత సారు ఎక్కడి నుంచి చదువుతారో లేకపోతే ఆయనకి ఎలా వస్తుందో నాకు తెలియదు. కానీ ఆయన మాత్రం రాబో 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎలాంటి జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నది ఈరోజు చెప్పగలను 100%. సో అదేంటంటే దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నుంచి నెక్స్ట్ 20 సంవత్సరాల్లో ఏ రిక్వైర్మెంట్ అయితే ఉంటుందో దానికి సన్నద్ధం కావడం కోసం ఇప్పటి నుంచి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్కిల్ డెవలప్మెంట్ చూశారు. అవును. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ ఆ కేసుని సార్ దాంట్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి తెలుగువారు ఎక్కడున్నా కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే మాకు ఈరోజు ఈ స్థానంలో ఉన్నాము, మాకు ఈ ఉద్యోగాలు వచ్చాయి, దయచేసి ఇలాంటి తప్పుడు కేసుల్లో ఇరికించి మరలా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు అని రోడ్డెత్తి ఆయన విడుదల చేయాలి అని రోడ్డెక్కి
గొంతెత్తి అరుస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే సార్ చేసే డెవలప్మెంట్ వలన మాకు ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ అయ్యింది. అవును. ఇప్పుడు ఈరోజు మీలాంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం చూడండి, 25 సంవత్సరాల క్రితం చూస్తే అమెరికాలో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది. అదే ఈ రోజు చూస్తే ప్రతి నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో అమెరికాలో ఉంటున్న నలుగురిలో ప్రతి ఒక్కరు ఒకరు తెలుగు అంతే. నాలెడ్జ్ ఎకానమీ కోసం సార్కి తెలిసినందుగా మిగిలిన వాళ్ళకి తెలియదు. దగ్గరగా చూశాడు కాబట్టి సార్కి దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఈరోజు ఎంతమంది తెలుగు వాళ్ళు అమెరికాలో సెటిల్ అవ్వగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే మనకి కాలేజెస్లోనో లేదా కింద స్థాయి స్కూల్స్లోనో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేదా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఈ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఎక్కడైతే స్కిల్ గ్యాప్ ఉంటుందో ఇప్పుడు ఏంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఉపయోగం ఏంటి, కాలేజీలో ఒకవైపు జాబ్ రిక్వైర్మెంట్ ఉంది, ఇంకోవైపు కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ రిలీజ్ అవుతున్నారు, కానీ ఎక్కడో ఈ జాబ్ రిక్వైర్మెంట్ కావాల్సిన స్కిల్ సెట్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి రిలీజ్ అయ్యే స్టూడెంట్స్ దగ్గర లేదు. ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం ఏ టెక్నాలజీ అయితే తీసుకుంటే వాళ్ళ జాబ్కి ఉపయోగపడుతుంది అన్న దాంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఆ టెక్నాలజీస్ని డెవలప్ చేసి వాళ్ళు ట్రైన్ చేయడం జరిగింది. సో అది యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మాకందరికీ ఏ ప్రోగ్రామ్ ద్వారా అయితే లక్షల మంది విద్యార్థులు ఉపాధి పొందారో, విదేశాలకు వెళ్ళారు, అదే ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది మాకు అందరికీ బాధాకర విషయం. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? అంటే ఏ ఊరు మీది? అంటే ఎస్కోట నియోజకవర్గంలోనే ఉన్న ఊరా? మీ ఊరేంటి? మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు? మాది ఎస్కోట నియోజకవర్గంలో 5 మండలాలు: వేపాడ, ఎస్కోట, ఎల్కోట, జామి, కొత్తవలస. ఓకే. మాది వేపాడ మండలంలోని కృష్ణారాయుడుపేట అనే ఒక పంచాయతీలో అంకా జోష్యులపాలెం అనే ఒక హ్యామ్లెట్ విలేజ్. ఓకే. మా ఊర్లో 40 నుంచి 50 ఇళ్ళు ఉంటాయి. అంత చిన్న, అంటే హ్యామ్లెట్ విలేజ్, పంచాయతీ కూడా కాదు. ఓకే. మా అమ్మ నాన్న వ్యవసాయాధారితం. ఈ రోజుకి మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి. ఓకే. మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో ఉంటున్నాడు. ఓకే. ఇప్పుడు వెకేషన్లో వచ్చాడు కానీ బట్ అమెరికాలో ఉంటున్నాడు. మా చెల్లి హౌస్ వైఫ్. మా బ్రదర్ హీ వర్క్స్ ఇన్ డిఫెన్స్లో జాబ్ చేస్తారు. మేము ఆర్థికంగా స్థిరపడినా మా తల్లిదండ్రులని, ఎందుకంటే ఒకసారి మా తల్లిదండ్రుల కష్టాల దగ్గరగా చూసాం. మేము స్థిరపడిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఒక వైజాగ్ లాంటి ప్రాంతంలో ఒక ఇల్లు తీసి అక్కడ ఉండండి, మీరేం చేయొద్దు అని అన్నా సరే ఊర్లో వచ్చి పనిచేస్తారు. వాళ్ళకి వాళ్ళ డైలీ జీవితంలో రోజు నలుగురితో మాట్లాడి వ్యవసాయం కాదు ఈ చేయడం ఇవన్నీ అలవాటు అయిపోయి ఎక్కువ కాలం ఉండలేకపోయారు. మళ్ళీ వెనక్కి వచ్చి ఈ రోజుకి వ్యవసాయం చేస్తారు. ఓకే. మా అమ్మ నాన్న ఇప్పటికీ వ్యవసాయం చేస్తారు. ఓకే. విజయనగరం జిల్లా అంటే టీడీపీకి కంచుకోట. ఒకప్పుడు ఇక్కడ అశోక గజపతి రాజు గారు కానీ ఉండే చాలామంది గొప్ప వ్యక్తులు అక్కడి నుంచి వచ్చారు. అలాంటి 2019 ఆ ఎలక్షన్ ముందు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు టీడీపీకి ఉన్నాయి. దాంతోనే ఏదైతే విశాఖపట్నం ఎంపీ సీటు ఓడిపోవటానికి మీ ఎస్కోట్కి సంబంధించిన ఓట్లు చాలా తక్కువ రావటం వల్లే అక్కడ ఎంపీ సీటు కూడా ఓడిపోయిందని భావన ఉంది జనాల్లో అని ఉంది. అలాంటి ఒక ఎస్కోటలో టీడీపీని స్ట్రెంగ్తన్ చేయడానికి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? మీరు ఇప్పుడు దాకా ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారు? సార్, విజయనగరం జిల్లా వరకు వచ్చినప్పటికీ మీరు చెప్పినట్టు మా తరం కానీ నెక్స్ట్ తరాలు కానీ చూడలేనటువంటి పొలిటీషియన్ అశోక్ గజపతి రాజు గారు. అవును, పెద్ద ఆయన. అలాంటి అసలు ప్రతిపక్షాలు సైతం అవినీతి మరక అంటింది రాజకీయాల్లో ఉండి ఇలాంటి చేశాడు అనేది అసలు చెప్పలేదు. అసలు మన తరం కానీ లేకపోతే నెక్స్ట్ తరం కానీ అలాంటి రాజకీయవేత్తను మళ్ళీ చూస్తాడని నేను అనుకోవడం కూడా సాహసమే నిజంగా. అయితే ఎప్పుడు ఎస్కోట కూడా టీడీపీకి కంచుకోట అయినప్పటికీ గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అసలు అమలు చేయడానికి సాధ్యం కాని హామీలు ఇచ్చి జనాలను మోసం చేశాడు. ఒక పక్క సిపిఎస్ రద్దు అని చెప్పి ఉద్యోగులందరినీ మోసం చేసి ఎప్పుడైతే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారో ఈ ఉపాధ్యాయుల్లోనూ ఉద్యోగుల్లో అందరిలోనూ ఏంటంటే ఒక రకమైన ఉత్సాహం, ఓకే ఈయన వస్తే సిపిఎస్ రద్దు చేస్తాడని. అలాగే విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. అదే స్టూడెంట్స్ వరకు వచ్చినప్పటికి ఏంటంటే మేము నిరుద్యోగులకి ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి లక్షల్లో ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని కానీ నిజమని నమ్మారు. ఆడపడుచులు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తే మహిళలు నమ్మారు. అలాగే రైతులకు అండగా ఉంటాను, మేము తప్పనిసరిగా ఇచ్చేస్తాం అంటే రైతులు అన్ని రకాల సెక్టర్స్ని మోసం చేసి
ఆయనకి తెలుసు ఇది అమలు చేయడానికి సాధ్యం కాదు, అమలు చేయలేడు అని తెలిసినా సరే జనం యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఏదో మనం చెప్తే నమ్ముతారు అని నమ్మించి ఓట్లు తెచ్చుకొని గెలిచినంత తప్పితే వేరే లేదు. అయితే మా ఎస్కోట్ వరకు వచ్చినప్పుడు ఏంటంటే ఒక పెక్యులర్ సిచ్యువేషన్. ఎస్కోట్ నియోజకవర్గం జిల్లా వరకు వచ్చినప్పటికి విజయనగరం జిల్లా, కానీ పార్లమెంట్కి వచ్చినప్పటికి విశాఖపట్నం కింద వస్తుంది. అయితే ఎస్కోట్ వల్లే ఓడిపోయాము అనడానికి అలా ఎందుకు అనిపిస్తుంది అంటే విశాఖపట్నం టౌన్లో మాకు విశాఖపట్నం పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో టౌన్లో ఉన్న 4 నియోజకవర్గాల్లోనూ గెలిచాం. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ 4 నియోజకవర్గాలు గెలిచిన చోట ఆబ్వియస్గా మెజారిటీ వస్తుంది, గెలుస్తాడు, ఎంపీ కూడా గెలుస్తాడు అనేది, ఎమ్మెల్యే గెలిచాడంటే ఎంపీ కూడా డెఫినెట్లీ మెజారిటీ గెలుస్తాడు అనేది అనుకున్నాం. ఎస్కోట్ వరకు వచ్చినప్పటికి ఏమైందంటే ఒక 7,000 ఓట్స్ నెగిటివ్ సైడ్. సో భరత్ గారు ఓడిపోయింది 3,800 ఓట్లు. సో అందుకని ఎస్కోట్ వల్ల ఓడిపోయింది అనేది జనరల్గా ఇదైంది తప్పితే పర్టికులర్గానే కాదు. అయితే మా నియోజకవర్గం వైజాగ్ పార్లమెంట్లోకి వస్తుంది కాబట్టి మా నియోజకవర్గానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఒకవేళ ఏదైనా పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వచ్చి ఇక మేము పలానా చోట పెట్టుబడి పెడతాం, మాకు స్థలం ఇవ్వండి అంటే మిగిలిన అన్ని 6 కాన్స్టిట్యున్సీలు, విశాఖపట్నం పార్లమెంట్లో ఉన్న మిగిలిన 6 నియోజకవర్గాలు సిటీ లిమిట్స్లోనే ఉన్నాయి. అక్కడ స్థల సేకరణ అనేది దాదాపు అసాధ్యం. ఒకవేళ భీములి లాంటి చోట ల్యాండ్ ఉన్నా అక్కడున్న కాస్ట్తో పోలిస్తే ఫ్యాక్టరీస్కి అనుగుణంగా ఉన్నది ల్యాండ్ లేదు. ఓన్లీ ఒక ఎస్కోట్ రావాల్సిందే 100%. గవర్నమెంట్ రేపు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఆలోచన ఏంటంటే, సార్తో ముందు అసలు ఒక పని చేయాలంటే ఒక ఇనిషియేటివ్ ఉండాలి కదా. సార్ మాకు ఈ ప్రత్యేకత ఉంది, మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము ఇక్కడ ఒక ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా పెట్టండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. సో మా ప్రాంతంలో చాలా నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో తప్పనిసరిగా మీరు హెల్ప్ చేయండి, మేము ఇక్కడ ఏం చేయాలో చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, తప్పనిసరిగా మీరు మాకు సహకరించండి అన్న ఒక ప్రపోజల్ తోటే మేము సార్ దగ్గరికి వెళ్తున్నాం. లోకేష్ గారితో కూడా మాట్లాడినప్పుడు అదే చెప్పాను. ఓకే సార్, అంటే భరత్ గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? మీరు ఇద్దరు కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేశారు, ఆయన గురించి ఏం చెప్తారు? భరత్ గారు సార్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ హానెస్ట్ పర్సన్. సార్ అంటే ఇప్పుడు మొహమాటానికి ఏదో అలా చెప్పడం అండి. ఆయనకు నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చలేదంటే నచ్చలేదని చెప్తారు. సో ఒకవేళ మనం చేసిన పని ఏదైనా నచ్చలేదంటే ఈయన ఏమనుకుంటాడు అని మొహమాటానికి లేదండి అలా ఏమి ఉండడు. నచ్చలేదంటే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ హానెస్ట్. అంతేకాకుండా గీతం విద్యా సంస్థలకి చైర్మన్గా ఉంటూ కూడా హైదరాబాదు, విశాఖపట్నం, బెంగళూరులో 3 క్యాంపస్లు ఉన్నాయి. చైర్మన్గా ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయి. అవి ఆ బాధ్యతలతో పాటు ఎప్పుడు మేము ఏదైనా ప్రోగ్రాం పెట్టి, సార్ మీరు ఈ ప్రోగ్రాం పెట్టాం, మేము విద్యా సంకల్పాన్ని పెట్టాం, దాని ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న యువతకి మరలా ఆర్థిక భారం కాకూడదు అని చెప్పి మేమే మెటీరియల్స్ అన్నీ కొని, బుక్స్ అన్నీ కొని డిస్ట్రిబ్యూట్ చేద్దాం, ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాగా పెట్టి ఒక 250 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి బుక్స్ ఇద్దామని అనుకున్నాం. మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా సరే ఆయన సజెస్ట్ చేస్తాడు, ఇది బాగుంటుంది, ఇది చేయండి, లేదా ఇది బాగోదు, ఇది వద్దండి, ఆయన సజెషన్ తోటే చేస్తాం. అంతేకాకుండా వీలైనంత వరకు మేము ఏ ప్రోగ్రాం పెట్టినా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అది జనాల్లోకి వెళ్తుంది మంచి ప్రోగ్రాం అంటే 100%. ఫస్ట్ మేము తానాతో కలిసి ఫార్మర్స్కి సేఫ్టీ కిట్స్, ఈ స్ప్రేయింగ్ మిషన్స్ డిస్ట్రిబ్యూషన్ పెట్టాం. ఆ రోజు మేము 3,000 మంది అనుకుంటే మాకు 10,000+ అటెండ్ అయ్యారు. అది గ్రాండ్ సక్సెస్. సార్ ఫస్ట్ చెప్పారు, ఇది మంచి సక్సెస్ అవుతుంది ఈ ప్రోగ్రాము, మనం చేద్దాం అన్న సార్ భరత్ గారు అన్నారు, చేసాం. అలాగే ఎందుకంటే ఆయన కొంత విజువలైజ్ చేసి చెప్పగలడు. ఆయన కొంత ఇప్పుడు ఎంపీగా అనుభవం లేకపోయినా 5 సంవత్సరాలు తిరిగి ఉన్నారు, ఎక్కడ ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ ఉన్నాయి ఆయన దగ్గర, ఏ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. బట్ అన్నిటికీ మించి ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించడానికి నాకు కూడా అదే భావన. మనం ప్రతిదాన్ని రాజకీయం చేయలేం. అంటే దాన్ని ఎలా చెప్తున్నాం అంటే, ఇప్పుడు స్కూల్లో మేమేమనుకున్నామంటే, స్కూల్స్లో 10th క్లాస్ ముందు ఎగ్జామ్స్కి ముందు రోజు ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు ఈ ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సినటువంటి ఈ పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఇవన్నీ అయితే ఏవైతే ఉన్నాయో, ఒక స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో మమ్మల్ని అడిగారు. కస్తూరిబా స్కూల్కి వెళ్తే, సరే ఇలా కొంతమంది పిల్లలకి మేము కొనలేకపోతున్నామండి, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, మీరు ఒక 20 మందికి ఏమైనా స్పాన్సర్ చేయగలరా అని అడిగారు. 20 మందికి ఏముందండి స్పాన్సర్ చేద్దాం, కానీ
మేడం అక్కడ వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినాక సంథింగ్ ఈజ్ హాంటింగ్. ఇలాంటి వాళ్ళు వీళ్ళైనా ఇంకా ఉన్నారా అన్న ఉద్దేశంతో సెలెక్టివ్గా కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇద్దాం మనం అని అనుకున్నాం. కానీ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడ అవసరమో ఎక్కడ కాదో మనకు తెలియదు. సో ఓవరాల్గా నియోజకవర్గంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే 4500+ విద్యార్థులకి మేమే ప్యాక్ చేసేసి మొత్తం వాళ్ళకి ఎగ్జామ్స్ హ్యాపీగా రాయండి మేము ఉన్నామా అని ఒక భరోసా ఇచ్చాం. వాస్తవానికి వాళ్ళందరూ 10th క్లాస్ స్టూడెంట్స్. ఓకే. వాళ్ళ ఎవరికి ఓట్లు ఉండవు. మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఇది ఇచ్చి మేము ఓటాడడం కాదు, ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేసి వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తే వాళ్ళు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు, మంచి బాగుపరులకు తయారవుతారనే ఉద్దేశం తప్పితే రాజకీయ కోణంలో ప్రతిదీ ఆలోచించడం లేదు. ఓకే. ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏం చేసాం, స్కూల్స్కి లైబ్రరీస్కి మేము ఫర్నిచర్ డొనేట్ చేసాం. మా నాయకులందరూ లేదు మనం చాలా డబ్బులు వేసేస్తున్నాం, అదే స్కూల్స్లో అసలు మనకి ఓట్లే ఉండవు, ఎందుకు మనం అలాంటివి చేయడం అంటే నేను ఒకటే చెప్పాను, మనం చేయదలుచుకున్నది ఈ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంత వీలైతే అంతవరకు మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే చాలామంది ఈరోజు ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. సో రేపు రానున్న రోజుల్లో వాళ్ళు ఒక మంచి ఉద్యోగులుగా తయారవుతారు, మంచి భవిష్యత్తు కన్నా నాయకులుగా తయారవుతారు. సో అలాంటి దృష్టితో ఆలోచించండి, ప్రతిదీ రాజకీయం చేయొద్దు, మనకి అది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పాం. భరత్ గారు కూడా సేమ్ ఆలోచనలు. ఓకే. శృంగవరపు కోట ఎస్కోటలో కోళ్ళ ఫ్యామిలీ చూస్తే రాజకీయ ప్రస్థానం వాళ్ళు చూస్తే పెద్దది, ఇన్ఛార్జిగా కూడా ఆవిడే ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళని కాదని ఒక సామాన్యుడికి టీడీపీ టికెట్ ఇస్తుందంటే వాళ్ళకి ఎంత ధైర్యమో నాకు అర్థమవుతుంది. రాజకీయాలు అంటేనే కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి, ఇలా రకరకాల అవగాహన ఉంది. ఇలాంటి మధ్య నేను వెళ్ళి అక్కడ పనిచేయాలంటే కొంచెం ఎప్పుడైనా భయపడ్డారా, లేకపోతే వాళ్ళతో మీ యొక్క అనుబంధం ఎలా ఉంది, ఎలా వెళ్తున్నారు ముందుకి కలుపుకొని? ఇక్కడ ఒక సెన్సిటివ్ పాయింట్ ఉందండి సార్. 100% వాళ్ళకి నాకు అసలు వాళ్ళు కనబడితే కొట్లాడుకునేంత వైరం అయితే లేదు. సహజంగా ఏమవుతుందంటే నేను రాకముందు ఎస్కోట నియోజకవర్గం టికెట్ వాళ్ళదే. దాంట్లో 100% నో డౌట్. అయితే మారుతున్న పరిస్థితులు రకరకాల రాజకీయ కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు యూత్కి 40% యూత్కి టికెట్లు ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలి కొత్త వారికి అనేది ఉంది. ఇప్పుడు టీడీపీలో చూస్తే సీనియర్స్కి పార్టీ వ్యతిరేకం కాదు. తెలుగుదేశం పార్టీలో సీనియర్స్కి ఉన్నంత గౌరవం ఇక వేరే ఏ పార్టీలో ఉండదు. మీరు ఏ పార్టీ అయినా చూడండి. ఓకే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉన్న పార్టీలో ఉన్న సీనియర్స్కి కూడా ఎలాంటి అసలు వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు తప్పితే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఉండదు. తెలుగుదేశం పార్టీలో సీనియర్స్కి ఎప్పటి నుంచి అది కల్చర్ అలాంటిది, తెలుగుదేశం పార్టీ కల్చర్ అలాంటిది. ఓకే. సీనియర్స్ యొక్క సూచనలు, సలహాలు, అనుభవాలు ఉపయోగించుకుంటూ కొత్త తరాన్ని తీసుకురావాలన్నది పార్టీ ఆలోచన. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు 40% యూత్కి టికెట్లు ఇస్తాము అని చెప్తున్నారు. సో ఆ రకంగా కొత్త తరాన్ని ప్రోత్సహించి కొత్త రక్తాన్ని ఎక్కించి మళ్ళీ టీడీపీకి పూర్వభావం తీసుకురావాలి. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, లోకేష్ గారితో పాటు నెక్స్ట్ 10 నుంచి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ట్రావెల్ చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు అంత స్ట్రెంథనింగ్గా బలమైన పార్టీ? కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఎన్టీఆర్ తోటి ట్రావెల్ చేసిన ట్రావెల్ చేసిన వాళ్ళు యనమల గారు కానీ, అయ్యన్ పాత్రుడు గారు కానీ, బుచ్చి చౌదరి గారు కానీ, అశోక్ గారు కానీ, లేకపోతే చనిపోయిన ఎర్రనాయుడు గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒక 25 ఏళ్ళు ప్రయాణించారు. పార్టీకి అన్ని రకాలుగా అండదండలుగా ఉన్నారు. సో ఇప్పుడు మరలా కొత్త రక్తాన్ని ఇది టైము యువకులకి అవకాశం ఇచ్చి కొత్తలను ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అనేది పార్టీ ఆలోచిస్తుంది. ఆ రకంగా చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసినట్టు 40% సీటు యువతకి ఇస్తారని చెప్తున్నాం. అయితే ఇంకా ఎస్కోటకు వచ్చినప్పటికి ఏంటంటే సహజంగా వాళ్ళకి మా టికెట్ ఇతను వచ్చి టికెట్ తీసుకెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు వాళ్ళ ప్లేస్లో నేను అలాగే ఫీల్ అవుతాను, అంతే కదా, నేనైనా అలాగే ఫీల్ అవుతాను. కానీ ఇది పార్టీ నిర్ణయం. సో పార్టీ ఏది నిర్ణయిస్తే పార్టీ చెప్పిన నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. నేనైతే 100% కట్టుబడి ఉన్నాను. పార్టీ ఎలా చెప్తే అలా చేయడానికి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన నాకు అప్పచెప్పిన
టాస్క్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నానని నేను నమ్ముతున్నాను. నేను రాకముందు పార్టీ క్యాడర్ ఉన్నప్పటికీ కొంత స్తబ్దతగా ఉంది. పార్టీ కార్యక్రమాలు అంత పూర్తిగా జనాల్లోకి తీసుకెళ్ళలేదు. నేను వచ్చిన తర్వాత ఈరోజు ఏ పార్టీ కార్యక్రమం అయినా సరే 100% జనాల్లోకి వెళ్తుంది. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే క్యాడర్కి కొంత క్యాడర్ని నిర్లక్ష్యం చేయడం అనేది జరిగింది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఈరోజు క్యాడర్ అంతా కూడా ఫుల్గా యాక్టివ్ అయ్యారు. యువత అందుకు తెలుగుదేశం పార్టీలో యువత మా కాన్స్టిట్యున్సీ వరకు వచ్చిన, మిగిలిన నేను చూడలేదు, కానీ మా నియోజకవర్గంకి వచ్చినప్పటికి మాత్రం యువత కొంత ఎందుకో పార్టీ వైపు అంతగా మొగ్గు చూపలేదు. నేను వచ్చిన తర్వాత చాలామంది యువకులు ముందుకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మేము చెప్పిందల్లా ఒకటే, నీ దైనందిన జీవితంలో నువ్వు సెలెక్ట్ చేసుకున్న పార్టీ యొక్క, ఇప్పుడు మనకేమనిపిస్తుంది ఓటు వేసేది ఒకసారి, కానీ ఓటు వేసిన తర్వాత నెక్స్ట్ 5 సంవత్సరాలు మనం వేసే ఓటు మీద మన భవితవ్యం ఆధారపడి ఉంటుంది. రోజు ట్రావెల్ చేసే రోడ్లు దాని మీద ఆధారపడి ఉంటాయి. ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే ట్యాక్సెస్ కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో రాజకీయాలకి సంబంధం లేదు, నాకు రాజకీయాలు వద్దు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంచిగా ఉంటే మనం మంచి ఫలాలు అనుభవిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి బాగోకపోతే ఇక ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వస్తే రేపు ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడతాం. ఈరోజు చూడండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే అసలు ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి చూస్తే మీరు అర్థమైపోద్ది. హైదరాబాద్ దాటి తెలంగాణ దాటి వెళ్తే ఇది ఆంధ్ర అనేది ఎవరికి తెలియనోడు కూడా, ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చినోడు కూడా అర్థమైపోద్ది. అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందుకే కేసీఆర్ సింగిల్ రూట్ ఉంటే ఆంధ్ర, డబుల్ రూట్ ఉంటే తెలంగాణ. అంటే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. యూత్కి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇప్పటికి 4.5 సంవత్సరాలు, ఇంకా జాన్వరి కూడా వచ్చేస్తుంది. ఈ సంవత్సరం కూడా నాకు తెలిసి ఏమి ఇప్పుడు ఒకవేళ ఇచ్చినా ఈ 4 సంవత్సరాల్లో లేనిది ఈ 1 సంవత్సరం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవ్వాలి తప్పితే నాకు తెలిసి అది కూడా ఉండదు. సో అందరినీ కూడా మోసం చేసి ఏ ఒక్క పర్టికులర్ సెక్టర్ హ్యాపీగా ఉన్నారనడానికి లేదు. రియల్ ఎస్టేట్ కానీ, ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ, ఉమెన్ కానీ ఎవరూ హ్యాపీగా లేరు. అటు ఫార్మర్స్ కానీ. ఇప్పుడు మా ప్రాంతంలో ఈ మధ్యకాలంలో అసలు చాలా వరకు మా ఎస్కాట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో 90% వ్యవసాయం వర్షం మీద ఆధారపడిందే, వర్షాధారం మీద ఆధారపడిన వ్యవసాయం చేస్తారు. ఈ సంవత్సరం సరిగ్గా వర్షాలు పడలేదు. కాస్తో కోస్తో కొన్ని చోట్ల పండాయి అంటే కరెక్ట్గా పంట చేతికొచ్చే టైంలో వర్షం పడి పంట మొత్తం నీట మునిగిపోయి అసలు ఒక్క గింజ కూడా పనికి రాకుండా పోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మెమోరాండం ఇచ్చాము. హెలికాప్టర్లో తిరగడం ఉపయోగం లేదు కదా సార్. మీరు రైతుల్ని ఇమీడియట్గా ఆదుకోండి. పోనీ మీరు రైతులను ఆదుకొని ఆ రాజకీయ లబ్ధి ఏదో మీరే పొందొచ్చు కదా. కానీ అలాంటి ఏమీ లేదండి. వాళ్ళు చెప్తున్నారు ఇన్ని సంక్షేమ పథకాలు మేము డబ్బులు పోస్తున్నాము, మొత్తం వాళ్ళందరినీ మేమే పోషిస్తున్నామని చెప్తున్నారు. సంక్షేమ పథకాల రూపంలో ₹1 మీకు ఇస్తే మీ దగ్గర నుంచి ₹10 వసూలు చేస్తున్నారు. ఓకే, మీరు పట్టే ట్యాక్స్, పెట్రోల్ డీజిల్ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ కానీ, మీరు కట్టే ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, మీరు ట్రావెల్ చేయనప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు ఇప్పుడు 9 times పెంచారండి. ఆ రోజు నేను అసలు ఎలక్ట్రిసిటీ పెంచను, విద్యుత్ ఛార్జీలు పెంచను అన్న వ్యక్తి మడం తిప్పి ఇప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అలాగే పప్పు, ఉప్పు, కంది రోజు ఇప్పుడు మనిషి అయితే మినిమం తిండి లేకుండా అయితే ఉండలేడు కదా. ఈరోజు నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ట్యాక్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పక్క రాష్ట్రంలోనూ మన రాష్ట్రానికి తేడా ₹10 ఒక డీజిల్కి. 1 లీటర్ డీజిల్ పెట్రోల్కి ₹10 తేడా ఉన్నప్పుడు మీరు నెలలో ఎన్ని లీటర్లు వాడతారు అంటే ఎంత ఎక్స్ట్రా కడుతున్నారు? ఓకే. సో ఇవన్నీ ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు లేదా సంక్షేమ పథకాల రూపంలో మీకు ₹1 ఇస్తే మీ దగ్గర నుంచి ₹100 వెనక్కి తీసుకుంటున్నాడు. మీ దగ్గర నుంచి 10 times అంటే ₹10 మినిమం వెనక్కి తీసుకుంటున్నాడు. ఇది చాలా ఏంటంటే ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అన్న మాత్రమే వెయిట్ చేస్తున్నారు.
ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా అన్యాయం జరిగితే సరిగ్గా ఖండించలేని పరిస్థితి, బయటకు వచ్చి ఎవరైనా మాట్లాడుతూ వాళ్ళని లోపల తీసుకెళ్ళి వేసే పరిస్థితి ఉంది. దాంతోపాటు మీరు ఎన్ఆర్ఐ ఎక్కడి నుంచో వచ్చారు, మీ వైసీపీ నుంచి ప్రత్యర్థులు ఉన్నారు, మీ సొంత పార్టీలోనూ ఎంతో కొంతమంది ప్రత్యర్థులు ఉండొచ్చు. వీళ్ళందరినీ తట్టుకుని ఎలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీరు? అయితే మాకు కూడా ఒక రకంగా కొత్త ఎక్స్పీరియన్సెస్ ఇంతవరకు. సాఫ్ట్వేర్ అంటే హ్యాపీగా మన సిస్టమ్ మన ఉద్యోగం చేసుకుంటా పోతాం. 100%. ఇప్పుడు ముందు ఏదో మాట్లాడతారు, వెనక ఏం చేస్తారో తెలియదు. 100% రైట్. సో మేము నా జీవితంలో ఎప్పుడు నేను పోలీస్ స్టేషన్ పెట్టలేకలేదు, కానీ నేను వచ్చిన తర్వాత ఇప్పుడు 4 సార్లు పోలీస్ స్టేషన్లో వేసాను. నన్ను రకరకాల కేసులు పెట్టారు. అంటే భయపెట్టాలనే ప్రయత్నం. 100% మాకు హౌస్ అరెస్టులు చేశారు. మేము తప్పించుకొని వెళ్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. స్టేషన్లో ఉన్నప్పుడు ఏంట్రా బాబు నేను హ్యాపీగా అలా అనుకోలేదు. ఎప్పుడైతే మా సార్ ఇచ్చిన పిలుపు మేరకు నేను ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి వచ్చానో నాకు అప్పుడే డిసైడ్ అయ్యాను. ఇవన్నీ ఈ రాజకీయాల్లో, అందులోనూ ఇప్పుడున్న గవర్నమెంట్ తప్పనిసరిగా మమ్మల్ని అయితే గ్యారంటీగా వదిలేస్తుంది అని మేము అనుకోలేదు. ఏదో చేస్తారు. సో 100% మా మీద కేసులు పడతారు, పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తారు, లేకపోతే ఇంకో రకంగా భయపిస్తారు. ఎన్ని భయపించినా మేము అన్నిటికీ సిద్ధపడే నేను వచ్చాను. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అరే మనకెందుకు వెనక్కి వెళ్ళిపోయి అలాంటి ఆలోచన లేదు. ఓకే. నేను స్టార్టింగ్ రాకపోతే వేరే సంగతి, వచ్చినాక మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకవేళ నా మీద కేసులు కూడా పెట్టారు. కేసులు పెట్టినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే మీరు ఒక రకంగా మీరు ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు. ఎవరైతే ఆయన అమెరికా వచ్చినప్పుడు మీరంతా ఎన్నో కార్యక్రమాలు చేశారు. జన్మభూమిని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఏమనుకున్నారు సార్? ఏంటి ఇలా అంటే టోటల్ తెలుగు వాళ్ళందరూ బాధపడ్డారు. ఆయన పిలుపు మేరకు ఎక్కడికి వచ్చి మీరు మొత్తం ఉద్యోగము ఇవన్నీ వదిలేసుకొని ఎక్కడికి వచ్చారు? ఆయన అరెస్ట్ అయింది, అరే ఏంట్రా ఇలా జరిగింది అని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ రోజు మాధవ్కి ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఏదో అరెస్ట్ చేశారు, 1-2 రోజుల్లో విడుదల చేసేస్తారులే అన్న దాంట్లో ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఏదో కారణాలు చెప్పి ఉన్న వ్యవస్థల్ని తనకు అనుగుణంగా మార్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ఎంత వీలైతే అంత జైల్లో పెట్టాలన్నదే ప్రధాన కారణం. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ ప్రోగ్రాం ద్వారా రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి జనాలందరికీ క్లియర్గా చెప్తున్నారు, వివరిస్తున్నారు, ఏం జరిగింది, ఎలా మోసపోయారు అని వివరిస్తున్నారు. ఆ ప్రోగ్రామ్స్కి అడ్డుకోవాలి. ఇప్పుడు ఎస్కోట్లో ఇదేం కర్మ ప్రోగ్రాం జరిగింది. 50,000 నుంచి 60,000 మంది ఆ ప్రోగ్రాంకి హాజరయ్యారు. 60,000 మంది ప్రోగ్రాంకి హాజరైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వివరిస్తున్నప్పుడు, ఎందుకంటే చంద్రబాబు గారి నిజాల్ని క్లీన్గా నీట్గా జనాలకు అర్థమయ్యే రీతిలో మీరు ఇలా మోసపోయాము, మనందరం ఇలా మోసపోయామని వివరిస్తున్నప్పుడు 50,000 మంది వెనక్కి వెళ్ళి కుటుంబాలతో చర్చించి కరెక్టే కదా, మనం ఇలా మోసపోయాం కదా, అందుకని ఎప్పుడైతే జనాల్లో ఒక రకమైన ఈ ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్తున్నారో ఇతన్ని అరెస్ట్ చేయకపోతే మనకి ఇబ్బందులు తప్పవు. 100% ఈయన జనాలందరినీ కూడా నిజాలు బయటకు చెప్తున్నాడు, ఈ మన వైఫల్యాలను చెప్తున్నాడు. సో ఇతను అరెస్ట్ చేస్తే ఎంతో కొంత జనాలకు మనం చేస్తున్న తప్పులు తెలియకుండా ఉంటుంది అన్న దురుద్దేశం. ఓకే. రెండో పక్క ఏంటి, యువగలం పాదయాత్ర రోజు రోజుకు ఎన్ని అడ్డంకులు అవరోధాలు సృష్టించిన లోకేష్ గారు దేనికి అదరక బెదరక అన్ని అవరోధాలను తొక్కుకుంటూ జనాల్ని, ఇప్పుడు సార్ మాట్లాడుతున్నప్పుడు మైక్ లాక్కున్నారు, వెహికల్ లాక్కున్నారు. అయినా సరే ఏమవుతుంది, వాళ్ళు ఏమనుకున్నారు, మైక్ లాక్కుంటే ఎక్కడ మాట్లాడతారులే అనుకున్నారు. సార్ స్టూల్ ఎక్కి మాట్లాడారు, బిల్డింగ్ ఎక్కి మాట్లాడారు. ఇవన్నీ ఏమవుతున్నాయంటే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, ప్రజలు కూడా మనం మోసపోయాం, వైసీపీకి ఓటేసి మనం మోసపోయాము అన్నది భావన. అందుకని చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి కానీ లోకేష్ గారి మీటింగ్కి కానీ మేము అనుకోనంత, ఇప్పుడు ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో మీటింగ్ అయింది, యువగలం ఆఖరి మీటింగ్. ఆ రోజు 2 లక్షల నుంచి 3 లక్షలు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. 3 లక్షల మంది వస్తారని మాకు అంచనా. అక్కడికి వెళ్ళి పరిస్థితులు చూస్తే మీటింగ్ అయిపోయిన తర్వాత మాకు మీటింగ్ నుంచి బయటికి రావడానికి, ఇంటికి చేరడానికి మాకు 54 కిలోమీటర్లు, 50 కిలోమీటర్స్ నాకు ఇంటికి చేరడానికి 5 hours పట్టింది. అంత జనం లోపల ఎంతమంది, మీటింగ్ లోపల ఎంతమంది ఉన్నారు, బయట అంత డబుల్ ఉన్నారు. రోడ్లు నేను న్యూస్ లో చూసాను, ట్రాఫిక్ మొత్తం అది అర్ధరాత్రి అయింది, అసలు జామ్ బ్యాక్ అండి. మేము కూడా అసలు ఇదంతా దేనికి నిదర్శనం అంటే
ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత. రేపు ఎప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, మన పిల్లలకు భవిష్యత్తు లేదు, మన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావు, మన మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ గ్రహించి జనాలు ఎన్నికల కోసం వేచి చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు 150 నుంచి 160 సీట్లు మా లోకేష్ గారు చెప్పినట్టు 100% వస్తాయన్న నమ్మకం మాకు. జనసేన పార్టీ మీకు ఏదైతే మిత్రపక్షంగా ఉంది, ఇద్దరు కలిసి ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు. ఒకవేళ ఏదన్నా జనసేన పార్టీ ఎస్కోట అడిగి ఏదైనా కావాలి వాళ్ళు అలా అడిగి ఒకవేళ అలాంటిది ఏదైనా వస్తే అప్పుడు ఏంటి సార్ మీ రియాక్షన్? నేను 100% అన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కలిసింది పదవుల కోసం లేకపోతే ముఖ్యమంత్రి పీఠం కోసం కాదండి. ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యతిరేక ఓటు చీల్తే మరలా ఎక్కడైనా ఇంకొక 5 సంవత్సరాలు ఏదైనా తప్పిదం జరిగితే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. ఇక్కడ నుంచి జనాలు ఇంకొక శ్రీలంక లాగానో లేకపోతే ఇంకో వెనిజులాలోనో ఇక్కడ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం లేదా పక్క ప్రదేశాలకు వెళ్ళిపోవడం తప్పితే ఈ రాష్ట్రం పూర్తిగా పాడైపోద్ది అన్న దృష్టితో కేవలం రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పొత్తుకు రావడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఔటర్ రింగ్ రోడ్లోకి వెళ్తే ఇక్కడ హైదరాబాద్ సిటీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి మొత్తం కనిపిస్తుంది. సో కనిపించినప్పుడు మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నప్పుడు చాలా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడి రాష్ట్ర శ్రేయస్సుని రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కలిసి వెళ్తే బాగుంటుందని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీరు అన్నట్టు ఎస్కోటకి కానీ జనసేనకి కానీ టికెట్ ఇస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈరోజు ఏ విధంగా కష్టపడుతున్నాం ఎన్నికలు అయ్యే వరకు తెలుగుదేశం జనసేన కలిసి నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం అదే విధంగా కష్టపడుతున్నాను. నేను పబ్లిక్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏదో ఏకంలో ఎమ్మెల్యే అవుదామన్న ఉద్దేశంతో వచ్చినాను కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పార్టీకి నేను వచ్చి కష్టపడి ఈరోజు ఎస్కోట నియోజకవర్గంలో ఎక్కడ జరగనంతగా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాం, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మేము కష్టపడి పనిచేస్తున్నాం. అంటే జనసేనతో మీకు ఎలా వెళ్తున్నారు? అదే అంటారండి. జనసేన ఒకవేళ జనసేనకు కానీ తెలుగుదేశం జనసేన కలిసి ఎస్కోట్లో జనసేనకి టికెట్ ఇవ్వాలంటే 100% ఫస్ట్ నేనే స్వాగతిస్తాను. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నాట్ ఈవెన్ 1%. ఈ రోజు ఏ విధంగా కష్టపడతానో అంతకు మించి కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సిందల్లా ఎస్కోట్ నుంచి 2 పార్టీలు కలిసి ఏ వ్యక్తిని నిర్ణయిస్తే ఆ వ్యక్తి గెలుపు కోసం కష్టపడాలి. అది మా ఉద్దేశం. సార్ వైఎస్ఆర్సీపీకి వస్తే మొత్తం 92 మందిని మారుస్తున్నారంట. ఏంటి సార్ 175 కొడతారంటారా? సార్ 175 సంగతి తర్వాత, ఇప్పుడు 175 కొడతామని ఆ రోజు ఎప్పుడైతే వైనాట్ 175 అన్నాడు, ఏ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని ఆయన 175 అన్నాడు? అప్పుడున్న ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని లేదా అప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నాడు. మరి 175 మరి ఇప్పుడు ఎందుకు అభ్యర్థులు మారుస్తున్నట్టు? ఎక్కడైతే తెలంగాణలో అభ్యర్థులు మార్చకే కేసీఆర్ కింద పడిపోయాడు ఆయనకి తెలుసు కాబట్టి ఇప్పుడు అభ్యర్థులు చేంజ్ చేస్తున్నారు అన్న. కానీ అభ్యర్థులు చేంజ్ చేసినా వైసీపీకి ఓటేసే పరిస్థితి ఉందా? ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఎందుకు లేదు అంటే మీ పనితనం బాగాలేదు, మీరు బాగా చేయటం లేదు కాబట్టి నిన్ను మారుస్తున్నాను, పక్క కాన్స్టిట్యున్సీకి వేస్తున్నాను అంటే మీరు పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే మీరు మంచి వ్యక్తి అయిపోతారా, బాగా పనిచేస్తారా? అంటే ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుద్దా? అంతే కదా. అంతే. ఇప్పుడు నియోజకవర్గంలో మీరు ఏమి చేయలేనప్పుడు మీరు ఇప్పుడు 5 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో మీరు ఏమి చేయలేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు, ఎలాంటి జనాలకు ఉపయోగపడే పనులు చేయలేనప్పుడు పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే అన్నీ మళ్ళీ రివర్స్ అయిపోతాయా? ఏమి అవ్వవు కదా. వెంటనే పునీతుడు ఏమి ఉండదండి. అది అన్నీ ఏంటంటే కేవలం అభద్రతా భావం ఆయనకి పూర్తిగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వం రాదు, 100% ఓడిపోతున్నారు. మీరు చూడండి, సీట్లు ఇచ్చినా కూడా 100% ఇప్పుడు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేదు. కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వం రాదు. మనం గెలవము అన్నప్పుడు ఎన్నికల్లో కష్టపడి ఈ డబ్బులు పెట్టి ఎందుకు పోగొట్టుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు తప్పితే చాలా మంది సీనియర్స్ కూడా పోటీ చేయడానికి విముఖంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, వాళ్ళు ఏపీ కూడా రాబోతున్నాము మేము, ఏపీలో కూడా ఏదైతే వాళ్ళు ప్రత్యేక హోదా రాలేదు, దాంతోపాటు మీకు మీ ఉత్తరాంధ్రకి సంబంధించి విశాఖ ఉక్కుకు సంబంధించిన అది కూడా చాలా అన్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ నెరవేర్చి
మేము ఏపీని ఆదుకుంటాము అని చెప్పి మేము ప్రజల దగ్గరికి వెళ్తామని అన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు ఇంకా మంచిది. ఎందుకంటే ఈ వైసీపీ మొత్తం తుడిచిపెట్టుకుపోయి వైసీపీలో ఉన్న వాళ్ళు మొత్తం కాంగ్రెస్ సైడ్ వెళ్తారు తప్పితే మాకైతే తెలుగుదేశం పార్టీకి అయితే అంతే కదా. ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఫస్ట్ నష్టపోయేది వైసీపీ. ఎందుకంటే మొన్న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు మాత్రమే వైసీపీకి పూర్తిగా షిఫ్ట్ అయింది. తెలుగుదేశం ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ తెలుగుదేశంతో పాటే ఉంది. అసలు వీళ్ళిద్దరికి ఓడిపోవడంలో పర్సంటేజ్ కూడా 2%, 3% మార్జిన్తో ఓడిపోయింది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మాత్రమే వైసీపీకి షిఫ్ట్ అయింది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా ఆంధ్రాలో కానీ స్టార్ట్ చేస్తే వైసీపీలో 80 to 90% ఎమ్మెల్యేలు వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్. ఎందుకంటే ఇక్కడంతా నియంత్రిత పాలన. జగన్ నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భం కూడా లేదు. ఒక అసెంబ్లీలో కలవడం తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం లేకపోతే ఇంకొక పని మీద జగన్మోహన్ రెడ్డి గారు కలిసే అవకాశమే లేదు. వాళ్ళకి అసలు ఇదంతా ఏంటంటే ఒక హిట్లర్ టైపు, ఒక నియంత్రిత ధోరణి. అసలు జనాలు నేనెందుకు కలవాలన్నది ఇది. సో 100% కాంగ్రెస్ వస్తే లాభపడేది తెలుగుదేశం పార్టీయే. ఎక్కువ నష్టం అసలు పూర్తిగా పార్టీ ఎత్తేసే పరిస్థితికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, వైసీపీ పోయింది. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంకి ఎలాంటి నష్టం లేదు. ఓకే సార్, విజయనగరం జిల్లా నుంచి వస్తున్నారు మీరు. అక్కడ చూసుకుంటే ఉద్దండులు ఉన్నారు వైసీపీలో. బొత్స సత్యనారాయణ గారు, మధ్య శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. అంటే సార్ ఉత్తరాంధ్ర వెనకబడిపోయింది అన్నారు. బట్ ఉత్తరాంధ్రకి సంబంధించి ధర్మాన ప్రసాదరావు గారు అవచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఉత్తరాంధ్ర వెనకబడిపోవటానికి మెయిన్ సార్ ఎలాగా అనగలుగుతున్నారో తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు విజయనగరం ఉందండి, విజయనగరం డెవలప్ చెందలేదు, అసలు అభివృద్ధి చెందలేదు. విజయనగరంలో అసలు ఏమీ లేదు. విజయనగరంలో చాలా కాలం పాలించింది మీరే కదా, అదే మరి అభివృద్ధి చెందలేదు అంటే ఇండైరెక్ట్ గా అంతే కదా, వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు కదా అర్థం. మీరు ఫెయిల్ అయ్యారని అర్థం 100%. ఇప్పుడు శ్రీకాకుళం ధర్మాన ప్రసాద్ గారు కానీ లేకపోతే విజయనగరం బొత్స సత్యనారాయణ గారు కానీ ఇంకొకరు కానీ అసలు అభివృద్ధి చెందలేదు అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా 2 సార్లు 3 సార్లు మంత్రులుగా చేసింది మీరు. మరి మీరు అభివృద్ధి చెందలేదంటే మరి మీ కాలంలో మీ టైంలో మీరు ఏం చేశారు? మరి మీరెందుకు డెవలప్ చేయలేకపోయారు? ఎక్కువ కాలం పాలించింది మీరే కదా. మరి మీరు డెవలప్ చేయలేకపోయి మళ్ళీ అభివృద్ధి చెందలేదంటే డైరెక్ట్గా వాళ్ళు ఏమొప్పుకుంటున్నారంటే మేము అభివృద్ధి చేయలేదు అని అనుకుంటున్నారు. మేము అభివృద్ధి చేయడానికి విశాఖకి రాజధాని చేస్తుంటే టీడీపీ అడ్డుకుంటుంది అని చెప్తున్నారు సార్. విశాఖపట్నానికి రాజధాని తేవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఉద్ధరిస్తానంటున్నారు కదా సార్. ఏమీ లేదండి, కేవలం ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో ఉన్న భూముల్ని దోచుకోవడానికి తప్పితే విశాఖపట్నం ప్రాంతానికి అడిషనల్గా రాజధాని వచ్చి డెవలప్ చేయవలసిన అవసరం ఏం లేదు. విశాఖపట్నం సిటీ బై డిఫాల్ట్ ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయింది. ఓకే, అమరావతి లాంటి బిల్డింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ మీరు ప్రపంచ స్థాయి నగరాల్లో ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అమరావతి ఒక చరిత్ర పుటల్లో నిలిచింది. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చెప్తా, హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ నగరం ఎంతో కొంత ఆల్రెడీ ఒక నగరంగా ఉన్నదాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువైందని చెప్పి మీరు రోడ్లు వైడింగ్ చేయడానికి అవుతుందా? ఈజీగా కుదరదు కదా. ఉన్నదాన్ని వీలైనంతలో బాగు చేసుకోవడం, ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకోవడం తప్పితే స్క్రాచ్ నుంచి మనం చేయలేము. అదే అమరావతికి అసలు అక్కడ ఏమీ లేదు, ఒక పొలాలు తప్పితే ఏమీ లేదు. అలాంటి చోట నెక్స్ట్ 100 తరాలకి ఎలాంటి నగరం ఫెసిలిటీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే రోడ్స్ బ్రిడ్జెస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ అన్నీ కూడా ప్లాన్డ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే చేయడానికి అవకాశం ఉంది, మీకు స్కోప్ ఉంది, ల్యాండ్ ఉంది, మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇల్లుని మరామతులు చేసి దాన్ని ఎంత బాగా చేద్దామన్నా మీరు లిమిటేషన్స్ తోటి చేయగలరు. అదే స్క్రాచ్ నుంచి ఇల్లు కట్టుకుంటే మీరు ఇల్లు ఎంత బాగా కావాలనుకుంటే అంత బాగా కట్టుకోవచ్చు. అది అమరావతికి ఉంది ఆ ఫెసిలిటీ. ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించడానికి అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగానే సింగపూర్ గవర్నమెంట్తో సార్ మాట్లాడి మొన్న కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి ఉంటే ఈ పార్టీకి అమరావతి ఒక షేప్కి వచ్చేది. ఎప్పుడైతే ప్రపంచ స్థాయి నగరం ఉందో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఆల్రెడీ ఉన్నారో 100% ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చెప్తారు. ఓకే, సో అలాంటి అవకాశం మనం మిస్ అయ్యాం. సో మరలా తెలుగుదేశం పార్టీ అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉంది. అమరావతి పరిపాలన వికేంద్రీకరణ చేస్తామంటున్నారు. అంటే ఇప్పుడు చాలా కంపెనీలు చూడండి, కియా వచ్చింది, ఎక్కడ వచ్చిందండి? అనంతపూర్లో వచ్చింది.
ఇప్పుడు తిరుపతిలో శ్రీ సిటీలో చూస్తే చాలా వరకు ఎలక్ట్రానిక్ చిప్ కంపెనీస్ వచ్చినాయి. మరి ఇవన్నీ అమరావతిలో ఎందుకు రాలేదండి? కారణం ఏంటంటే సార్ అభివృద్ధి అనేది అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. విశాఖపట్నం లాంటి సిటీలని ఫైనాన్షియల్ క్యాపిటల్గా లేదా ఐటీ హబ్గా తయారు చేసి మిగిలినవి చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి చేసి ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తే ఇంకా బాగుంటుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని విజువలైజ్ చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓకే. బొంప కృష్ణ గారు అనగానే లోకేష్ గారికి చంద్రబాబు గారికి చాలా క్లోజ్ అని చెప్తున్నారు. అంటే లోకేష్ గారుతో మీ అనుబంధం అసలు ఫస్ట్ మీకు ఎలా ర్యాపో కుదిరింది? మీరు ఆయనతో ప్రయాణంలో లోకేష్ గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? లోకేష్ గారిని దగ్గరగా చూసిన వాడిని. స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీలు మిగిలిన మీకు తెలిసిన ఈ మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో స్టాన్ఫోర్డ్లో చదువుకొని పొలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి లేరండి, ఎవరు లేరు. స్టాన్ఫోర్డ్ అంటే ఎలాంటి యూనివర్సిటీ మీకు తెలుసు కదా. స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీలో చదువుకొని పెద్ద ఆయన దీనికి ఇన్స్పైర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు దగ్గరగా సార్ని చూసి ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ రాష్ట్రానికి సేవ చేయాలని వెనక్కి వచ్చింది తప్పితే ఇప్పుడు 3200 కిలోమీటర్లు నడవడం నిజంగా లోకేష్ గారికి అవసరం అండి? ఆయన అనుకుంటే హైదరాబాద్ నగరంలో కూర్చొని ప్రశాంతంగా ఆయన అసలు అన్ని రకాల ఆర్భాటాలతో జీవితాన్ని అనుభవించగలరు, అంతేనా కదా? అవన్నీ మానేసుకొని కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అమ్మగారిని అవమానించారు, అంతే కదా? అసెంబ్లీ సాక్షిగా ఈ వైసీపీ అసెంబ్లీ సాక్షిగా అమ్మగారిని అవమానించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా తిడుతున్నారు. లోకేష్ గారిని అడ్డుకుంటున్నారు, బాడీ షేమింగ్ చేశారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం ఒక విధంగా వైసీపీకి థ్యాంక్స్ చెప్పాలి. అవును, ఆయన అలాగే లోకేష్ గారు ఈ రోజు ఈ విధంగా తయారవడానికి కారణం వైసీపీ. ఈ అవమానాలు, అవరోధాలు ఇవన్నీ అతన్ని అలా తయారు చేశారు. ఓకే, తయారు చేశాయి సార్ అతను. అయితే చాలా మందికి తెలియదు ఏంటంటే లోకేష్ గారు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత బాగా మాట్లాడగలరు, ఎంత అవగాహన ఉంది అనేది దగ్గరగా ఉన్న వాళ్ళకే తెలుసు. ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఇంకోటి ఏదో కామెంట్ చేస్తున్నప్పుడు మాకు తెలుసు అతను ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. ఎంత మీరు ఒప్పుకోకపోయినా కియా తెచ్చింది చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ గారి పాత్ర ఎక్కువ ఉంది. ఓకే, 100%. ఓకే, లోకేష్ గారు దాన్ని డీల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఇనిషియేట్ చేసి వాళ్ళతో ఇనిషియేషన్స్ చేసిన, బట్ ద గ్రౌండ్ వర్క్ అంతా చేసింది లోకేష్ గారు. గ్రేట్. సో అలాంటి వ్యక్తి మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మొన్న యోగాల పాదయాత్రతోటి వైసీపీకి తెలుగుదేశంకి ఇద్దరికి ఒక క్లారిటీ వచ్చింది. 100%. అంటే షైనీయుడు ఇంకా దూసుకుపోతాడు సార్. నిజంగానండి, చాలా ఎంత ప్రసంగాలు కూడా. మీరు మన యోగాలో లాస్ట్ మీటింగ్ చూస్తే ఆయన స్పీచ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత క్లారిటీ ఆఫ్ థాట్, ఎంత క్లారిటీగా ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో 100% రాష్ట్ర అభివృద్ధి డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్ ఉందో ఈరోజు ఈ వైసీపీ తెలుగుదేశం కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకు కానీ ఎవరైతే అధికారులు చట్టాలను ఉల్లంఘించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ శిక్ష పడేదాకా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టు 100%. దాంట్లో అనుమానం లేదు. అందుకనే మాస్ లీడర్స్ మాకందరికీ యూత్తో పాటు మాస్ లీడర్స్ కూడా కోరుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తత్వం మీకు తెలుసు. వాడతారా, వాడి పాపాన్ని వాడే పోతాడులే వదిలే అనే టైప్. లోకేష్ గారు ఆ టైప్ కాదు. కార్యకర్తలు కూడా అలా లేరు ఇప్పుడు. లోకేష్ గారు ఆ టైప్ కాదు. ఒకవేళ ఎవరైనా సరే 100% రేపు చూడండి, రేపు తెలుగుదేశం గవర్నమెంట్ రావడం ఖాయం. వచ్చిన తర్వాత ఏ అధికారులు అయితే ప్రజలను ఇబ్బంది పెట్టారో, చట్టాలను ఉల్లంఘించారో, తప్పుడు కేసులు బనాయించి కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ శిక్ష అనిపించి జైల్లోకి వెళ్ళే వరకు వదిలిపెట్టారు. హార్డ్లీ 3 months కూడా లేవు, ఎలక్షన్స్ రాబోతున్నాయి అని అంటున్నారు. అందరూ నియోజకవర్గాల వైపు, వైసీపీ అయితే ఎవరిని ఎక్కడ ఇన్ఛార్జీలు పెట్టాలనే దాంట్లో ఉంది. బట్ టీడీపీ మాత్రం కూల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. అంటే ఈ 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 25 బహిరంగ సభలు అవ్వచ్చు, దాంతోపాటు 175 వీటన్నిటిలో కూడా సభలతో చాలా ఒక కీలకమైన ప్రతిపాదన, ఒక స్ట్రక్చర్తో ముందుకెళ్ళబోతుంది టీడీపీ. మీ ఎస్కోట్లో ఇక్కడి నుంచి మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ప్రజల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలసీస్ కానీ తెలుగుదేశం పాలసీస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అంటే 2 రకాలుగా ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే పార్టీ డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్.
పార్టీ నిర్ణయించే కార్యక్రమాలు, ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు జనాల్లోకి తీసుకెళ్ళడం. రెండోది ఏంటంటే లోకల్కి స్థానికంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మా ఎస్కోట్ ఉంది, ఎస్కోట్ నియోజకవర్గానికి వచ్చినప్పటికీ స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. రైవాడ్ కానీ లేకపోతే తాటిపూడి రిజర్వాయర్స్ ఉన్నాయి. ఈ 2 రిజర్వాయర్స్ నుంచి వాటర్ విశాఖపట్నానికి త్రాగునీరుగా వెళ్తుంది. పోలవరం పూర్తి చేసి ఉంటే పోలవరం నుంచి ఎప్పుడూ కూడా సమాజంలో సహజంగా త్రాగునీరుకి ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ లేకపోతే కల్టివేషన్కి సెకండరీ ప్రయారిటీ ఎప్పుడు కూడా. ఒకవేళ పోలవరం నిర్మాణం పూర్తయి ఈ సమయానికి విశాఖపట్నానికి త్రాగునీరు వెళ్ళుంటే ఈ 2 రిజర్వాయర్స్ నుంచి త్రాగునీరు విశాఖ పంపించవలసిన అవసరం ఉండదు. అక్కడి నుంచి లోకల్గా వాళ్ళు ఆ వాటర్ని డైవర్ట్ చేసి పంట పొలాలకి వినియోగించుకుంటే కొన్ని వేల హెక్టార్లలో బంగారాన్ని పండించవచ్చు. అలాంటిది స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు, వాటి ఆబ్జెక్టివ్స్ ఒక పక్క మేము తీసుకెళ్తూ, రెండో పక్క లోకల్గా స్థానికంగా ఉన్న సమస్యల మీద ఫోకస్ చేసి ఇప్పుడున్న వైసీపీ యొక్క వైఫల్యాలను, స్థానికంగా వైసీపీ చేసిన దుర్మార్గాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇంకో పక్క సేవా కార్యక్రమాల్లో కూడా ముందుకెళ్తున్నాం. సో మేము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం, ఎన్నికల్లో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. 100% ఈసారి ఎస్కోట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నుంచుకుంటున్నాం. ఓకే, వైసీపీకి కూడా జీవన మరణ సమస్య. ఇప్పుడు నార్మల్గా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఇలా చేశారు. ఈ ఎలక్షన్ లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఈ టైంలో వైసీపీ ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా మీరు ఎలా ఎదుర్కొని పోతున్నారు? దానికి కూడా మేము సన్నద్ధమై ఉన్నాం. ఇంతకుముందు ఎలాంటి రాజకీయం కూడా ఉంటుంది అని తెలుగుదేశం పార్టీకి కూడా తెలియదు. సో ఇప్పుడు మేము చూసాం, ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎలాంటి చేయగలరో చూసాం. ఓకే, మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అన్ని రకాలుగా సన్నద్ధమై ఉన్నాం. మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధం, ప్రాణత్యాగాలకైనా సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడి వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నాం. వాళ్ళు ఎత్తులేస్తే పై ఎత్తులకి మేము సిద్ధంగా ఉన్నాం. వైసీపీ యొక్క దుర్మార్గాలు, ఈ అన్యాయాలని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం. తెలుగుదేశం పార్టీ 100% ఎస్కోట్ నుంచి గెలిచే సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీటు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గొంప కృష్ణ గారు. ఎస్కోటలో తెలుగుదేశం జెండా ఎగరాలని, గొంప కృష్ణ అనే వ్యక్తి అసెంబ్లీలో చూడాలని, ఆయన చేసే మంచి కార్యక్రమాలతో ఉత్తరాంధ్ర ఏదైతే మీ నియోజకవర్గం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.